హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ పెన్షన్కి రిలేటెడ్ కానివ్వండి, పీఎఫ్కి రిలేటెడ్, బ్యాంకింగ్కి సంబంధించి, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఈపీఎఫ్ఓ మంచి గుడ్ న్యూస్ని అందించిందని చెప్పాను కదా అండి. సో మనకు యూఏఎన్ నెంబర్ అయితే ఉంటుంది కదా అండి, యూనివర్సల్ అకౌంట్ నెంబర్. సో ఈ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవడానికి మనకు డెడ్ లైన్ అయితే పొడిగించడం జరిగింది. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ని కూడా ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవడం కోసం కూడా గడువు పొడిగిస్తూ మనకు ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు మార్చి 15 వరకు అయితే గడువు పెంచడం జరిగింది. అంతేకాకుండా మనకు ఈఎల్ఐ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేది పొందాలి అంటే డెఫినెట్లీ మన యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్లో ఉండాల్సి వస్తుంది. ఇంతకీ ఈ ఈఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి చూసేద్దాము. సో 2024 కేంద్ర బడ్జెట్లో మనకు నిర్మలా సీతారామన్ గారు ఈఎల్ఐ స్కీమ్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ స్కీమ్లో మనకు 3 టైప్స్ అయితే ఉంటాయండి. సో ఏబిసి అని 3 టైప్స్ అయితే ఉంటాయి. సో మనం ఏ రకం చూసుకున్నట్లయితే ఇందులో ఈపీఎఫ్ఓలో తొలిసారి ఫస్ట్ టైం చేరే వాళ్ళకైతే ప్రాధాన్యత ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపాధి కల్పన అనేది బి రకం కింద వస్తుంది. కంపెనీలకు మద్దతు అందించడం అనేది మనకు సి టైప్ కిందికి అయితే వస్తుందండి. ఇలా 3 టైప్స్ అయితే ఉంటాయి. సో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అన్ని పొందాలి అంటే డెఫినెట్లీ మన యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్లో ఉండాలి. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డ్తో లింక్ అవ్వాల్సి ఉంటుందండి. అప్పుడే మనకేంటంటే ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇప్పటికే మనకు చాలాసార్లు అయితే డెడ్ లైన్ పొడిగించడం జరిగింది. సో లాస్ట్ టైం చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 15 తోటే లాస్ట్ టైం అయితే మనకి ముగియాల్సి ఉంది డెడ్ లైన్. కాకపోతే మళ్ళీ లాస్ట్ టైం ఫైనల్గా మనకు మరోసారి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఆప్షన్ అయితే, ఈ అవకాశం డెఫినెట్లీ ప్రతి ఒక్కరైతే యూటిలైజ్ చేసుకోండి. సో మార్చి 15 వరకు అయితే గడువు పొడిగించడం జరిగింది కాబట్టి ఇంకా 15 డేస్ అయితే టైం ఉంది కదా. సో 15 to 20 డేస్ అయితే ఉంది ఆల్మోస్ట్. సో ఎవరైనా ఇంకా యాక్టివేట్ చేయించుకోకపోయినా, లేకపోతే మీరు బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోయినా డెఫినెట్లీ చేయించుకోండి. సో మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో మనం యూఏఎన్ నెంబర్ అనేది ఈజీగా మన మెంబర్ పోర్టల్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు అఫీషియల్ పోర్టల్లో వచ్చేసి పీఎఫ్ అకౌంట్ చూసుకోవడం కానివ్వండి, మేనేజింగ్ కానివ్వండి, పాస్బుక్ డౌన్లోడ్, ఆన్లైన్ క్లెయిమ్స్, పీఎఫ్ ట్రాన్స్ఫర్, ఇలా చాలా వరకు సేవలు ఏవైతే ఉంటాయో అన్నీ అందుబాటులో ఉంటాయండి. సో మనం మొబైల్ ఉన్నా కూడా ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. సో మీరు ఎలాంటి బెనిఫిట్స్ పొందాలి అన్నా కూడా డెఫినెట్లీ మన యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేట్లో ఉండాలి. అంతేకాకుండా మన బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉంటే మనకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండదు కాబట్టి సో డెఫినెట్లీ మార్చి 15 వరకు టైం ఇవ్వడం అనేది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఉద్యోగులకైతే. సో ఎవరైనా ఇంకా చేసుకోలేకపోతే త్వరపడండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. బికాజ్ ఈపీఎఫ్ఓ సభ్యులు చాలామంది ఉంటారు కదా అండి. సో 70 to 80% ఆఫ్ ద పీపుల్ అందరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, పీఎఫ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.